Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 6th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అదేవిధంగా మీకు ఎవరికైనా లైవ్లో ట్రేడింగ్ నాతో పాటు చేయాలి అనుకుంటే సో మీరు కూడా నాతో పాటే నాలాగే మార్కెట్ని అనలైజ్ చేస్తూ మార్కెట్ ట్రేడ్ చేయాలి అనుకుంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్న తర్వాత నేను అందులో జాయిన్ చేసుకుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. దానికి వాట్సాప్ అయినా ఏదైనా సరే కాంటాక్ట్ చేయండి. సో అప్పుడు మీకు దానికి తగ్గట్టు అంటే డైరెక్ట్గా అయితే జాయిన్ చేసుకుని కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకొని మీరు ఓకే అనుకుంటేనే తర్వాత జాయిన్ చేసుకుంటాను, లేదంటే లేదన్నమాట. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. రైట్, ఓకే. సో రైట్, మనకు చూసుకుంటే మనం ఈరోజు మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందంటే ఈరోజు మార్కెట్లో యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ పైన హై ఉంచండి, అక్కడి నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని వచ్చేస్తే డౌన్ సైడ్కి టోటల్గా ఇంకా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే నేను వీడియోలో అనుకున్నాం. అయితే అది ఏమైందంటే 5 minutes టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ టోటల్గా డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. ఏదైనా సరే అవ్వలేదు మనకి 15 minutes టైం ఫ్రేమ్ అంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు అనమాట. మార్కెటింగ్ డౌన్ సైడ్ అలా ర్యాలీ అయిపోతూ మనకి ఎక్కడ ఛాన్స్ అనేది రాలేదు. ఒక దగ్గర ఏంటంటే మనకు ఛాన్స్ అనేది వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ మనకి డిమాండ్ జోన్ వస్తుంది అనమాట. అంటే డిమాండ్ జోన్ అంటే పెద్ద డిమాండ్ జోన్ కాదు, మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. అక్కడ ఎంట్రీ చేయకూడదు. చూసుకుంటే చూడండి, ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ లైన్ గీసాను కదా, ఇది ఓకే, ఇక్కడ లైన్ గీసాను కదా. 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసుకుందాం ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంటుంది కదా, అక్కడ ఇండ్యూస్మెంట్ చేసేసి ఇంకా టోటల్గా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఉంటే ఈ రేంజ్లోకి వెళ్ళి ఉంటే ఇక్కడ ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఫామ్ అయింది అనమాట. ఇక్కడ మనకి ఏది ఇదిగోండి, ఇది ఉంది చూడండి. ఈ ఏరియా దగ్గర ఇక్కడికి వచ్చి టచ్ చేస్తుంటే ఇక్కడ 10 or 20 points అప్రాక్సిమేట్లీ 20 or 30 points ఆప్షన్స్లో స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీ అవుతాం. యాక్చువల్లీ స్టాప్ లాస్ చూసుకుంటే ఇదంతా ఉన్నది, బట్ అంత పెద్ద స్టాప్ లాస్ మనం ఇవ్వడానికి రెడీ అవుతాం. బట్ 20 or 30 points ఇల్లాజికల్ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వడానికి అయితే ఫిక్స్ అయ్యాను, బట్ స్టిల్ అప్పటికి రాలేదన్నమాట మార్కెట్ అనేది ఆ ఏరియాకి. అయితే ఈ ఇల్లాజికల్ స్టాప్ లాస్ గురించి నేను ఎప్పుడు పాత క్లాసుల్లో కూడా మా వీడియోలు అందరూ ప్రతిరోజు ఫాలో అవుతున్నారు, తెలుసు అదేంటి అలాగేంటి అనేది. సో రైట్, సో తర్వాత ఏంటంటే మార్కెట్ అక్కడ కూడా రాకుండా ఇంకా డౌన్ సైడ్కి అలా టోటల్గా డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతూ మనం చూసుకుంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది. ఇండ్యూస్మెంట్ తీసుకొని తర్వాత ఓకే, సో పుల్ బ్యాక్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఈక్వల్గాలో ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ అన్నమాట. అయితే చూసుకుంటే చెప్పాను కదా, ఇక్కడ ఈ ఏరియాలో మనకి దీని టెస్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా అక్కడే మాట మనకి ఇదిగోండి, ఇక్కడ ఈ ఎంట్రీ వస్తుంది. ఈ ఎంట్రీ తీసుకొచ్చా అంటే కరెక్ట్ కాదన్నమాట. అంత ఏంటంటే డిమాండ్ జోన్ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ ఎంట్రీని ఇగ్నోర్ చేయాలన్నమాట మనం. ఓకే, సో అంటే ఏం చెప్పలేం, కొన్నిసార్లు ఇక్కడ పాసిబుల్గా హిట్ అయిపోయింది, అంటే టార్గెట్ హిట్ అయిపోయింది, బట్ స్టిల్ ఏంటంటే నేను అంటానేది డేంజరస్ ఎంట్రీ అన్నమాట. డేంజరస్ ఎంట్రీ అనవసరంగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొన్నిసార్లు ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావచ్చు. అంటే మార్కెట్ డౌన్ సైడే ఉన్నది, బట్ డిమాండ్ జోన్ ఉన్నప్పుడు కొద్దిగా రెస్పెక్ట్లు చేస్తుంటే ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఏదైతేనే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది. మనకి ఎక్కడైనా పాసిబుల్ ఎంట్రీ కుదిరిందా అంటే ఎక్కడ కుదరలేదు. చాలాసేపు ఇక్కడ ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది అనమాట. ఇక్కడ ఈక్వల్ హై క్రియేట్ చేసింది కదా, సో ఇక్కడ ఏమైనా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటుందేమో అని చూసాను చాలాసేపు, కాబట్టి అది కూడా అవ్వలేదు. మనకి మార్కెట్లో చాలాసేపు కూర్చున్నాను కానీ ఎటువంటి టైప్ ఆఫ్ అదే మీరు అనుకోవచ్చు, ఏంటబ్బా ఎంత పెద్ద ర్యాలీ అయింది, మనకి ఇక్కడ ఎంట్రీ దొరకకపోవడం ఏంటంటే మనం అనుకున్న పాసిబిలిటీస్లోని కొన్ని కండిషన్స్ నేనైతే కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కండిషన్స్ తగ్గట్టు మార్కెట్లో మనకి ఎంట్రీ వస్తేనే తప్ప నేను ఎంట్రీ అవుతాను తప్ప, లేకపోతే ఎలా పడితే అలా ఎంట్రీ అనేది తీసుకోమాట మనం. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అయితే ఎంట్రీ లేదు. తర్వాత చూసుకుంటే
అయితే నేను నా పర్సనల్గా నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అవుతుందేమో అని చెప్పేసి అంటే లైక్ ఈ డిమాండ్ జోన్ ఉంది కదా, ఇక్కడ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో లైట్గా వచ్చిందన్నమాట. ఇక్కడ నేను పర్సనల్గా తీసుకున్నమాట. నా పర్సనల్గా లైక్ ఏంటంటే చిన్నదే, స్టాప్ లాస్ పెద్దగా ఏం లేదు. లైక్ చూసుకుంటే చెప్పాను కదా డిమాండ్ జోన్, ఇటు సైడ్ కూడా చూసుకుంటే ఇంకా 1 minute టైం ఫ్రేమ్లోనే ఎప్పుడుదో మొన్న అప్పట్లోనే ఓకే ఈ ఏరియా దగ్గర నుంచి మనకి స్లైడ్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే వచ్చిందన్నమాట. అంటే కొద్దిగా రిట్రేస్మెంటే ప్లాన్ చేశాను, కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుందేమో. లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. అయితే చిన్న మూమెంట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ కొట్టేసింది. ఓకే, హ్యాపెన్స్. అది లైక్ ఏంటంటే మార్కెట్కి ఆపోజిట్గా లిక్విడిటీకి ఆపోజిట్గా ట్రేడ్ చేస్తున్నట్టు ఆపర్చునిటీగా స్టాప్ లాస్ అని హిట్ అవుతాయి. బట్ కొన్ని ఇలాంటి రిస్క్ చేయొచ్చు అన్నమాట. బట్ దీనికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటేనే ఇలాంటివి ట్రేయగలం, లేకపోతే చేయలేం, రిస్క్ అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ అయితే ఈరోజు గురించి ఇంకేం లేదు. ఈరోజు మార్కెట్ చూసుకుంటే మొత్తం టోటల్గా డౌన్ ట్రెండ్ అయిపోయింది. మనకి ఎటువంటి పాసిబిలిటీ ఎంట్రీ రాలేదు. మార్కెట్లో ఎండ్ ఆఫ్ ది డే కూడా చాలా మంచిగా పెద్ద క్రాష్ వచ్చింది, అంటే పెద్ద మూమెంటం అయితే వచ్చింది మార్కెట్. అయితే నేనేమనుకున్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఈ లో ఉంది కదా, ఈ లో పైన క్లోజ్ అయితే మాత్రం, ఈ ఏదైతే లో ఉందో ఈ లో పైన క్లోజ్ అయితే మాత్రం ఎంతైతే ఈ బేరిష్ ర్యాలీ వచ్చిందో తర్వాత రేపు అంత బుల్లిష్ చూడొచ్చు. అంటే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. అందరినీ ఫూల్ చేసుకుంటూ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే క్లోజ్ అవ్వలేదు. చూసాను చాలాసేపు క్లోజ్ అవుతుందేమో, కానీ క్లోజ్ అవ్వలేదు. ఓకే, రైట్. సో ఏదైతేనే రేపు అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ చూసుకుంటే లైక్ డౌన్ ట్రెండే ఉన్నది. డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ ఇండ్యూస్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నదన్నమాట. లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయినట్టు మాట. ఓకే, ఇండ్యూస్మెంట్ అయింది. అందుకే నేను ఏమన్నానంటే ఇందాక అప్ సైడ్ ఎండ్ ఆఫ్ ది డేలో అప్ సైడ్ ఈ లోకి అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఉంటే ఇక్కడి నుంచి బుల్లిస్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అది సినారియో జరగలేదు అనమాట. ఓకే, ఏదైతే నేను రేపు జరగచ్చేమో చూద్దాం. అసలు సినారియోస్ కొన్ని ఉన్నాయి, పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. సో రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయిపోతుంది మార్కెట్ అనేది, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒకవేళ ఇది ఉంది చూడండి, ఇక్కడ ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి మార్కెట్ ఇక్కడ ఏదైనా ఫామ్ చేయొచ్చు, డౌన్ సైడ్కి వెళ్ళి రావచ్చు. ఓకే, టోటలీ డౌన్ సైడ్కి వెళ్ళి రావచ్చు. అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఓకే, ఇంపార్టెంట్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం 54,000 ఏరియా అన్నమాట. ఓకే, 54,000 ఏరియా. సో మార్కెట్ ఒకవేళ ఇటు సైడ్ వచ్చి ఓకే, ఇక్కడ లైన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఒకటి ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ ఈ అప్ సైడ్ తగిలి ఇలా ఈ డౌన్ సైడ్ ఇలా వచ్చినా సరే 54,000 లెవెల్. అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు అప్ సైడ్ క్లోజ్ అయితే, ఓకే, ఏది క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే ఈ లో ఉందా, ఈ లో కంటే పైన క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఇస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కి వెళ్తాం అన్నమాట. అయితే ఒకటి రేపు అంతా బుల్లిష్ సైడ్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే బుల్లిష్ సైడ్ లేదు, ఆ సినారియో 1 candle 2 candle అవ్వకపోతే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, టోటల్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మంచిగా లైక్ ఏంటంటే క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాం. ఇంక డౌన్ సైడ్ ఏం చూసుకుంటే ఎక్కడైనా ప్రొటెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, చూస్తాను ఒకసారి. ఇక్కడ ఇంకోటి. సో ఈ విధంగా ఏంటంటే మ్యాక్సిమం 54,000 లెవెల్ ఉన్నది. ఆ 54,000 లెవెల్ ఆపుతుందిలేండి, మరీ అంత లైక్ ఆ 54,000 లెవెల్ ఆపకుండా వెళ్ళిపోదులేండి. సో అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మనకి అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. కొద్దిగా అది పైకి తీసుకెళ్తుంది, ఇక్కడ నుంచి కొద్దిగా బుల్లిష్నెస్ చూడొచ్చు అన్నమాట మనం మార్కెట్లో. ఓకే, రైట్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో నేనే ఎక్స్పెక్ట్ చేస్తానంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్సర్కి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈక్వల్ హైస్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోనకి క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి సింగిల్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోనకి వచ్చేసిన సరే. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సర్కి వెళ్ళి ఇక్కడికి వస్తే అప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వస్తాం. ఈ సినారియో జరిగితేనే డౌన్ సైడ్కి వస్తాం, లేకపోతే రావన్నమాట. ఓకే, సో ఇక్కడ 2 పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియా ఇక్కడ ఒకటి,
ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట డౌన్ సైడ్. సో రేపటి అవి మాట. సో రేపు మార్కెట్ కోసం చూసుకుంటే ఇవి మాట. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఎవరికైనా నాతో పాటు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో లైక్ కింద నేను డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.